హాయ్ గైస్, స్క్రోల్ చేయకండి, ఒక్కసారి చూడండి. నార్మల్‌గా హైదరాబాద్ టు ఆంధ్ర వెళ్ళేటప్పుడు బసెస్ ఎక్కడానికి ఎక్కువ కేపీహెచ్‌బీ ప్రిఫర్ చేస్తారు. ఇది సెంట్రల్, కొంచెం సెంటర్‌లో ఉన్నట్టు. ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళు హిజ్రాస్ కాదు. చాలామంది హిజ్రాస్ వస్తారు, మనీ అడుగుతారు, ఇస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు, బానే ఉంది. బట్ చాలామంది మగవాళ్ళే వాళ్ళు అనుకుంటా. బట్ వాళ్ళు మగవాళ్ళలాగే ఉంటారు. హిజ్రాస్‌లా గెటప్ వేసుకుంటారు, వస్తారు, మనీ అడుగుతారు. దే ఆర్ నాట్ ఆస్కింగ్, దే ఆర్ డిమాండింగ్. నేను నా ఫ్రెండ్‌ని బస్సు ఎక్కించడానికి వెళ్ళా. వాడు నుంచున్నాడు. ఇద్దరం అలా కాసేపు ఉన్నాం. ఒక 10 మినిట్స్‌లో బస్సు వస్తది అనుకున్నాం. వచ్చాడు ఒకతను. తను హిజ్రా కూడా కాదు. చూస్తే అర్థమవుతుంది హిజ్రా కాదని. ఒక ముసుగులా వేసుకున్నాడు, వచ్చాడు, మనీ అడిగాడు. ఒక ₹20 అన్నాడు. సరే 20 చేంజ్ లేవు, 50 ఉన్నాయంటే నేను చేంజ్ ఇస్తానని తీసుకున్నాడు 50. ఓకే, 50 తీసేసుకున్నాడు. ఇంకా అక్కడ కరెక్ట్‌గా తీస్తున్నప్పుడు పర్స్‌లో చూసాడు. ₹500 నోట్ ఉంది అందులో. చూసి ఆ 500 నోట్ ఒకసారి ఇవ్వు, నీకు దిష్టి తీసిస్తాను. సో నీకు హ్యాపీగా ఉంటుంది, లైఫ్‌లో మంచిగా జరుగుద్ది, మీకు ఇలా వద్దని చెప్పాడు. మా వాడు అప్పటికే అన్నాడు, అసలు వద్దు, నాకు అవసరం లేదు, మీకు ఇచ్చా కదా ₹50 వెళ్ళిపోండి అంటే, ఆ 500 ఇచ్చే వరకు టార్చర్ చేశారు. సో 500 తీసుకుని, దిష్టి తీసుకుని 500 పట్టుకుని పరిగెట్టారు. సో ఓకే, 500 ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. జాబ్ చేసే వాళ్ళకి అది వస్తది. బట్ వాట్ అబౌట్ నార్మల్ పీపుల్? 500 ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఫర్ ఎవ్రీవన్. ఇది అసలు ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలే. సో నేను కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో చెప్దామన్నా అది చాలా చీప్‌గా చూస్తారు చెప్తే. బట్ ఆ 500 ఒక 1 వీక్ సర్వే అవుతది ఇక్కడ కేపీహెచ్‌బీలో ఉండే స్టూడెంట్స్‌కి కానీ ఎవరికైనా. బట్ వీళ్ళు చాలా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. సో మీరేమైనా ఫేస్ చేసి ఉంటే చెప్పండి నాకు కామెంట్స్‌లో. సో నేను ఇక్కడ తెలంగాణ పోలీస్‌ని ట్యాగ్ చేస్తా. మీరు కూడా ట్యాగ్ చేయండి. అసలు ఇది యాక్షన్ తీసుకోవాల్సిన విషయం. బట్ ఒక్క పోలీస్ కూడా ఉండరు ఇక్కడ ఎక్కడని.